నేను రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ స్టోరీని విన్నాను. దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్లీ ఒక చిన్న బేబీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు తనకి ఫుడ్, వాటర్ ఎవ్రీథింగ్ అమ్మ దగ్గర నుంచి వెళ్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. వన్స్ ఆ బేబీ బయటకు వచ్చాక ఏడుస్తుందంట దేవుడికి చెప్పుకొని, లోపల ఉన్నంత వరకు నాకు ఫుడ్ వీటి బాధ లేదు, బయటకు వచ్చాక నన్ను ఏడిపిస్తున్నావు, నాకు ఇప్పుడు ఫుడ్ ఎలాగా అని చెప్పి. అప్పుడు దేవుడు అంటాడట, నీకు ఇప్పుడు మీ అమ్మ ఉంది, అమ్మ పాలు తాగే ఛాన్స్ నీకు ఉంది, సో నీ ఆకలి తీరుతుంది, నీకు అదొక వే ఉంది. లేదు అంటే నీకు ఒకవేళ తల్లి పాలు కుదరకపోయినా సరే నీకు ఎవరో ఒకరు వేరే పాలైనా తీసుకొచ్చి ఫీడ్ చేస్తారు, నీకు ఆప్షన్ ఉంది అని చెప్తారంట. ఓకే అని అనుకుంటాడంట ఆ బేబీ. తర్వాత వన్స్ ఆ బేబీ 1 year అయిన తర్వాత వాళ్ళ మదర్ పాలు ఇవ్వడం ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ బేబీ దేవుడి దగ్గర ఏడుస్తుందంట, ఇన్ని రోజులు పాలు తాగే ఛాన్స్ నాకు ఇచ్చావు, ఈరోజు నాకు దాన్ని దూరం చేశావు, మరి ఎలా నేను బతకాలి అని. అప్పుడు దేవుడు అంటాడంట, మొన్నటి వరకు నువ్వు పాలు మాత్రమే తాగి బ్రతికావు, ఈరోజు నీకు కళ్ళ ముందర తినడానికి 100 ఆప్షన్స్ నేను ఇచ్చాను, ఒకసారి చూడు అంటాడంట. అంటే ఒకటి మన దగ్గర నుంచి దేవుడు లాక్కున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక సోర్స్ మనకి ఇస్తాడు. లేదు అంటే మల్టిపుల్ సోర్సెస్ ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆ బిడ్డకు దేవుడు చెప్పాడంట, నేను ఏది తీసుకున్నా సరే ఇంకా దానికి డబలే ఇస్తాను, కానీ ఇది ఇవ్వకుండా నేను వదిలిపెట్టను అని. కాబట్టి మన లైఫ్లో కోల్పోయిన దాన్ని ఆలోచించకుండా మన ముందర ఉన్న వేస్ని ఆలోచిస్తే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఈ చిన్న మోరల్ స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అందుకే నాకు తెలిసిన వెంటనే షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.